మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు పట్టణమున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను. చూడండి, ప్రభు ఎక్కడికి వస్తారు? ప్రభు దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీదకి వస్తారు. ఆ ఒలీవ కొండ మీద ఆయన అడుగుపెట్టినప్పుడు ఏమైపోతుంది? అది చీలిపోతుంది. చూడండి, ఆ కొండ మీద పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోతుంది, అంటే మధ్యగా చీలిపోతుంది. అయితే సగము కొండేమో ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక ఆ విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకును పొగగా సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవద్దు. చూడండి, దేవుని రాకడ దినాల్లో మనం కొండలోయల్లోనికి మనము పారిపోవాల్సిందే, తప్పదు. ఇప్పుడు చూడండి, భూకంపం వచ్చింది, పెద్ద పర్వతాల మీద కొండల మీదకి ఎక్కేస్తున్నారు జనం. ఇప్పుడు ఎట్లా మనకి రష్యా, జపాన్ ఈ ప్రాంతం అంతా కూడా నిన్న ఇవాళంతా ఎంతో భయానక వార్తలు వింటూ ఉన్నాం. ప్రజలకు ఎక్కడ నిలవడానికి లేదు, ఇళ్లలో కూడా భూమి మీద నిలవడానికి లేదు, ఎత్తైన ప్రాంతాలకు పారిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు రాకడ దినాల్లో కూడా ఏమంటున్నారు ప్రభు? చూడండి, అన్యజనులను రేపుతాడట. ఇప్పుడు రేస్తానే ఉన్నారు, యుద్ధం జరగడానికి ఎంతో సిద్ధంగా ఉంది. యెరూషలేము పట్టణాన్ని పాడు చేయాలని, ఆ యెరూషలేము వాసులందరినీ ఇండ్లన్నీ కొల్లగొట్టేయాలని, తర్వాత మనుషులందరినీ చెరపట్టుకొని పోవాలని, స్త్రీలందరినీ చెరపడానికి, అంటే వెళ్ళారంటే ఆ స్త్రీలను చూసి తాగుతారా అండి? ఆగరు. కాబట్టి ఇట్లా స్త్రీలను చెరిపేయాలని ఎంతో పన్నాగములతోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన ఆపదలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఎంతగానో కళ్ళకు కట్టినట్టుగా మనం ఈ టీవీల్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ఇంకా ఎవరైతే ఆ దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నేను దేవుని చూచాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుని ప్రశ్నించాను, దేవుడు నాతో మాట్లాడాడు. కనుక నేను ధైర్యంగా ఖచ్చితంగా ఖండితంగా చెప్పగలిగిన దాన్నై ఉన్నాను. మన ప్రియమైన సహోదరులారా, యవన బిడ్డలారా, దయచేసి మరి మన పద్ధతులు మార్చుకోవాలి. మన మనసులో మన ఒళ్ళు మన శరీర భాగాలని అదుపులో పెట్టి